నేను జనరల్గా ఏ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడను. ఎందుకంటే యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఐ నో ద పెయిన్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎవ్రీ ఫిల్మ్ డిజర్వ్స్ ఎ సక్సెస్. కానీ ఇక్కడ కొంతమందికి బేసిక్ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. అదేంటంటే, నేను ప్రేమలు అనే సినిమాని ఓవర్ రేటెడ్ ఫిల్మ్ అన్నానంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ సినిమా స్థాయికి మించి దాని పైకి లేపారని, అంతేగాని ఆ సినిమా బాగలేదని కాదు. అయినా మలయాళంలో 130 కోట్లు సాధించినంత మాత్రాన అది గొప్ప సినిమా అయిపోదు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ రిలీజ్ అనే కాన్సెప్ట్లో ఒక యావరేజ్ సినిమాకైనా కానీ ప్రాపర్గా పిఆర్ చేస్తే 100 కోట్లు వస్తున్నాయి. అంత మాత్రం చేత అది గొప్ప సినిమా అని కాదు. మలయాళంలో వచ్చిన మంచి గొప్ప సినిమాలంటే ఒక దృశ్యం, ఒక కుంబళంగి నైట్స్, ఒక ప్రేమం, ఒక బెంగళూరు డేస్, ఒక ఉస్తాద్ హోటల్ ఇలాంటివి. ఆ సినిమాలు దరిదాపులకు కూడా ఈ ప్రేమలో రాలేదు. ఇక మన గామి విషయానికి వస్తే సినిమా నెరేషన్ కొంచెం స్లోగా ఉన్నా కానీ చివరి వరకు చూస్తే డాట్స్ని ప్రాపర్గా కనెక్ట్ చేస్తారు. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్, ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సినిమాలన్నీ స్లో నెరేషన్లోనే ఉంటాయి. ఇలాంటి సినిమాలను మనం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంకరేజ్ చేస్తే మన ఫిల్మ్ మేకర్స్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో సినిమాలు తీయడానికి మోటివేషన్, ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలా కాకుండా 4 ఫైట్లు, 5 పాటలు, చొల్లు కామెడీ, కుళ్ళు జోకులు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తామంటే మన తెలుగు సినిమాని ఎవరు మార్చలేరు.